దేవుని సన్నిధిలో మనము మన అంతరంగము నాట్యం ఆడాలి. దావీదు నాట్యం ఆడుతూ మందసాన్ని తన రాజ్యంలోకి తీసుకుపోయాడు. అటు రీతిగానే దేవుని మందిరమునకు వస్తుండగా మనం నాట్యం ఆడుకుంటూ అంతరంగంలో నాట్యం ఆడుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఆరోగ్యం కలిగినప్పుడు, మనకు సమృద్ధి కలిగినప్పుడు దేవుని మందిరానికి ఎలా రావాలి? మన అంతరంగ నాట్యం ఆడుతూ రావాలి. ఆ సంతోషంతో, ఆర్భాటంతో, ఆసక్తితో దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క పాటలు పాడుకుంటూ దేవుని యొక్క మందిరమును రావాలి. దేవుని హల్లెలూయా. కాబట్టి ఇహ సంబంధికులు ఎలా ఉంటుందంటే, వాళ్ళకు సమృద్ధి కలిగిందంటే ఎక్కడికి పోతారు? వాళ్ళు ఎక్కడికి పోతారు? వారికి సమృద్ధి కలిగిందంటే గుళ్ళు ఉంటాయి. గుళ్ళ దగ్గర పోయి ఏం పట్టకపోతారు? మేకపోతులు, కోడి పుంజులు, నాటు కోడి పుంజులు, ధాన్యము అన్నీ తీసుకుపోతారు. అక్కడికి ఎట్లా పోతారు? సంతోషంతో పోతారా? ఏడుచుకుంటూ పోతారా? సంతోషంతో పోతారు. ఎట్లా పోతారంటే అట్లా పోతారు. ఇక వాళ్ళ పోవటానికి అద్దు లేవు. అట్లా ఉంటుంది దేవుని బిడ్డలు. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా రావాలి అంటే, మనకు ఆరోగ్యం కలిగినాను, సమృద్ధి కలిగినాను, దేవుని మందిరానికి అంతరంగము నాట్యం మనకు సంతోషంతో, ఆనందంతో, ఆర్భాటంతో స్తుతిస్తూ, ఆరాధిస్తూ అంతరంగ స్వరూపాన్ని దేవునికి మహిమకరంగా దేవుని మందిరానికి రావాలి. దేవుని హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇంకా చదవండి. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. హల్లెలూయా. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదాల కింద ధూళి వలె ఉందురు. హల్లెలూయా. కాబట్టి మనను దూషించేవారు, మనల్ని నిందించేవారు, మన మీద బాణాలు వేసేవారు, దుష్టుడు ఎక్కడుంటాడట? దేవుని నియమ దినమందు, దేవుని యొక్క దినమందు. దేవుని దినం ఎక్కడ ఉంటుంది? దేవుని దినం అంటే మనము ఇహలోకంలో నుండి, శరీరం నుండి వేరైన దినమే. ప్రతి ఒక్కరికి దేవుని దినం ఉంటుందా? ఉండదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది దేవుని దినం. ఆ దేవుని దినమందు దుష్టుడు ఎక్కడ ఉంటాడట? మీ పాదాల కింద ఉంటాడు. దేవుడు నియమింపు దినం ఏదంటే అదే. మనము ఈ లోకములో నుండి పరలోకమునకు ఎక్కిపోయే దినమే దేవుడు ఒక్కొక్క వ్యక్తికి నియమించే దినము. దేవుడిని దినము. దేవుడు మీడల నియమింపబో దినమే, మీ శరీరంలో నుండి వేరయ్యే దినమే మీ దేవుడు నియమించినటువంటి దినము. ఆ దినమందు దుష్టుడు మీ కాళ్ళ కింద ఉంటాడు. హల్లెలూయా. ఆ దినమందు ఎక్కడ ఉంటాడు? దుష్టుడు మీ కాళ్ళ కింద ఉంటాడు. మీరు ఎక్కడ ఉంటారు? నీతి సూర్యుని వలె, నీతి సూర్యుని దగ్గర దేవుని పార్శ్వముగా మీరు ఉండులాగా దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దినము ఎప్పుడు అంటే, మీరు శరీరంలో నుండి వేరైన దినమే దేవుని. ఆ క్షణమే మీరు కన్నురెప్పపాటున మీరు దేవుని సన్నిధిలో మీరు ఉంటారు. దుష్టుడు మీ పాదాల కింద ఉంటాడు. దుష్టుడు ఎక్కడున్నాడు? పాదాల కిందనే ఉన్నాడు. దేవునికి ఎక్కడున్నాడు? దేవుని చితక తొక్కబడ్డాడు. ఎవడు? దుష్టుడు. ఎక్కడ? శిలువ మీద. దేవుడు శిలువ మీద వేలాడుచుండగా దేవుడు ఎప్పుడు దుష్టునికి చితక తొక్కబడ్డాడు అంటే, ఎప్పుడైతే చివరి మాట మాట్లాడి, తండ్రి సమాప్తమైనది, దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పనంతా పూర్తి చేసి సమాప్తమైనదని తన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు, తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించినప్పుడు, చివరి శరీరం యేసు ప్రభు శరీరంలో నుండి ఆత్మ వేరైనప్పుడు, అప్పుడు దుష్టుని యొక్క తల చితకబడ్డది. హల్లెలూయా. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు ఆ సిలువ వేయబడ్డప్పుడు చివరి మాట అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఆ సాతాను ఎక్కడికి పోతుంది? పాతాళానికి పోతాడు. హల్లెలూయా. అప్పుడే ఆరుస్తుంది దుష్టుడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, నీ శరీరంలో నుండి, మన శరీరంలో నుండి నీ దేవుడిచ్చినటువంటి ఆత్మ తన దయచేసిన వద్దకి తిరిగి వెళ్ళినప్పుడు అప్పుడు దుష్టునికి మీ పాదాల కింద ధూళి వలె ఉంటాం. ధూళి